బ్యాక్ టు అజెండా. శ్రీనివాస్ గారు, ఐన్యూస్ ఆధ్వర్యంలో మెడికో స్టూడెంట్ ప్రియాంక మృతికి నిరసనగా క్యాండిల్ ర్యాలీలు అయితే కొనసాగుతున్నాయి. ఆమె ఆత్మ శాంతించాలని ర్యాలీలు నిర్వహిస్తున్నాం. ర్యాలీలు నిర్వహించటమో 4 రోజులు సంతాపాలు ప్రకటించటమో కాదు, బాధ్యత గల మీడియాగా మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాం. ప్రజా గొంతుకను ప్రభుత్వాలకు ప్రతిపక్షాలకు వినిపిస్తున్నాం. మీ ద్వారా ఈరోజు ఐన్యూస్ కోరుకుంటున్నది ఏంటి అంటే 4 క్యాండిల్స్ వెలిగించటం, 2 ర్యాలీలు తీయటంతో ఆ ఆత్మలు శాంతించవు. ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం, ప్రతిపక్షం, బాధ్యత గల మీడియాగా మేము, న్యాయ వ్యవస్థ అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి. ప్రజలకు ఒక భరోసా కల్పించాల్సిన అవసరం ఏర్పడుతోంది. ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. బయటికి వస్తే తాగి డ్రైవింగులు చేస్తూ, ర్యాష్ డ్రైవింగులు చేస్తూ ప్రాణాలనే బలిగొంటున్న వీళ్లకు ఎటువంటి శిక్షలు పడాలి? ఇటువంటి వాళ్లలో మార్పు రావాలి. అసలు అటువంటి తాగి డ్రైవింగ్ చేయాలంటేనే అదొక పాపంగా, నేరంగా భావించే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. సమాజంలో మార్పు రావాలి, ప్రజల్లో మార్పు రావాలి. రకరకాల అంశాలు చర్చకు వస్తున్నాయి. కానీ విమర్శలు, ప్రతి విమర్శలు కాదు, ఇక్కడ ప్రజలు మాకు ఒక భరోసా కల్పించండి అంటూ ఈరోజు గళమెత్తుతున్నారు. ఐన్యూస్ వేదికగా వాళ్ళ గొంతును వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఒక ప్రతిపక్ష నేతగా మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఐన్యూస్ వీక్షకులకు, అదేవిధంగా మిత్రులు సుబ్బారావు గారికి, మీ ఇద్దరం కూడా ఒకే జిల్లా వాళ్ళం, వారికి శుభ సాయంత్రం. అయితే శుభ సాయంత్రం అని కూడా అనలేనటువంటి పరిస్థితి. ముఖ్యంగా రాజకీయ పక్షాల కన్నా కూడా మీడియాకి నిజంగా అభినందనలు తెలియజేస్తున్నా. ఐన్యూస్ కూడా ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది ప్రధానంగా మీడియా. 3వ తేదీన సాయంత్రం 9:30 నుంచి 10 గంటల మధ్యలో జరిగినటువంటి ఈ సంఘటనని బయట ప్రపంచానికి తెలియనీయకుండా చాలా మేనేజ్ చేశారు. అక్కడ మేము స్థానికంగా తెప్పించుకున్నటువంటి సమాచారం ప్రకారం ఆ సొరవరపు దుష్యంత్ నాన్నగారు అయినటువంటి సుబ్బారావు కాస్త పలుకుబడి ఉన్న వ్యక్తి అని, ఒక కూటమి పార్టీకి చెందినటువంటి వ్యక్తి అని, ఆ పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి అతను ఎమ్మెల్యే ద్వారా ఫోన్ చేయించారని, ఎప్పుడైతే ఈ మీడియా గాని ఎంటర్ గాని అయ్యి ఉండకపోతే అది అన్నోన్ పర్సన్ హిట్ అండ్ రన్ కింద నమోదై ఉండేదండి. అందుకని మనస్ఫూర్తిగా 4th ఎస్టేట్ గా ఐన్యూస్ తో సహా ఆర్టీవీ అని ఒకళ్ళిద్దరు బాగా చాలా బలంగా పనిచేశారు. మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. వృత్తిరీత్యా నేను ఒక లెక్చరర్ని. మానసికంగా ఎంత బాధగా ఉందంటే, ఒక మెడికో అవ్వటం అంటే అది చిన్న విషయం కాదండి. ఆ అమ్మాయి కూడా పాపం మెడికో అవ్వాలని జీవిత లక్ష్యంగా 4 అటెంప్ట్స్ అంటండి, 4 సార్లు ప్రయత్నం చేసిందంట. 4వసారి సీట్ సాధించింది. 4వసారి సీట్ సాధించి జూనియర్స్ అందరిలో కూడా తానే సీనియర్ లాగా ఉంటూ, అందరికీ తలమానికంగా ఉంటూ, అందరి నాలుకల్లో నానుతూ మా ప్రియాంక అంటూ అందరిలో కూడా చక్కగా మెలుగుతున్నటువంటి ఆ అమ్మాయిని ఇప్పుడు నేను ఇందాక సుబ్బారావు గారు కూడా చాలా కరెక్ట్ గా చెప్పారు. నేనేమనుకుంటున్నానంటే దిస్ ఈజ్ ఓన్లీ ఇదంటే నేను నమ్మనండి. కేవలం మత్తులో మందు తాగినటువంటి మత్తు అంటే నేను నమ్మనండి. ఇది వాళ్ళు కూడా డ్రగ్స్ తీసుకున్నారు. ఆ దుష్యంత్ జోసెఫ్ అనేవాళ్ళు కూడా డ్రగ్స్ తీసుకున్న వాళ్ళే. వాళ్ళు ఏ పని చేస్తున్నారో వాళ్ళకి తెలియకుండా చేస్తారు. నేను ఒక కాలేజీ నిర్వహిస్తున్నానండి. నా కాలేజీలో నేను పోలీసులను పిలిపించి వాళ్ళ చేత మోటివేషన్ క్లాసెస్, ఆ డ్రగ్స్ అనేది ఎంత కొకైన్ గాని, గాంజా గాని ఎంత ప్రమాదకరమో పిల్లలకు అవేర్నెస్ ఇప్పించాం. ఎందుకు ఇప్పించాల్సి వచ్చిందంటే ఆ సమీపంలోనే ఖాళీ బంకుల్లో, పాన్ షాపుల్లో దొరుకుతుంది సార్. ఎంత అన్యాయం అంటే ఇది. ఇందాక సుబ్బారావు గారు రాజమండ్రిలో అలవాటు పడ్డారు విద్యార్థులు అన్నారు. రాజమండ్రి కాదు సార్, మన గుంటూరులో కూడా ఎక్కడ పట్టినా సరే ఈ కొకైన్ అనేది ఉంది. దీనిని గాంజా డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంది, గాంజా వినిమయం అనేది ఉంది. విద్యార్థులు దగ్గరకు కూడా చేరువుగా వచ్చింది. ఇది కానీ పోకపోతే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇక ఈ కేసు విషయానికి వస్తే
ఆ పాప మానసికంగా ఆ కుటుంబం, ఆ తండ్రి గారు బయటకు వచ్చి మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్వహించేటటువంటి పెద్దల ముందు ప్రాధేయపడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఎంత దారుణమో చూడండి. ఈ రాష్ట్రంలో రాజకీయ విమర్శలు నేను చేయడం లేదండి, ఇక్కడ రాజకీయ విమర్శలు కాదు నేను చేసేది. రాష్ట్రంలో మెతక పరిపాలన ఉన్నది, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఏదైతే కఠినమైనటువంటి చర్యలు తీసుకోనందువల్ల అరవ శ్రీధర్ అనేటువంటి ఎమ్మెల్యే 5 సార్లు గర్భం చేసి ఇది చేసినా కానీ ఎలాంటి చర్యలు ఉండవు, పార్టీ నుంచి సస్పెండ్ చేయటం కూడా ఉండదు, ఎమ్మెల్యేషిప్ పోవటం కూడా ఉండదు. ఇలాంటి వాటి వల్ల మనం ఏమి చేసినా చెల్లుతుంది లేనటువంటి ఒక అభిప్రాయం ఇలాంటి యువతలో రావడానికి కారణమైందండి. దీనికి ఇప్పటికైనా సరే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాస్త మేల్కొని కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఈ రోజున అక్కడ మాకు అందినటువంటి సమాచారం ఏంటంటే, అసలు మీరు అనేవాళ్ళు, మీడియా వాళ్ళు అనేవాళ్ళు కానీ లేకపోతే, మీరు కానీ ఆ విషయాలన్నీ బయట పెట్టి ఉండకపోతే ఆ స్టేషన్ బెయిల్తో వెళ్ళిపోయేవాళ్ళు, వాళ్ళకి మళ్ళీ వచ్చేవాళ్ళు కూడా కాదు, పోలీసులే కారు ముందు వెనక నెంబర్ ప్లేట్లు మార్చినటువంటి ఉదంతం అక్కడ రాజమండ్రిలో ప్రజలు చెప్తా ఉన్నారు. పోలీసులు మార్చారంట, వీళ్ళని హాయిగా దర్జాగా పొలాలకు పంపిస్తూ తిరగమని చెప్తూ పోలీసులు మార్చారంటే రాష్ట్రంలో పరిస్థితులు ఏంటో ఒకసారి ఆలోచించండి. ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడే ఆ తండ్రి ఆవేదన చెందారు. కనీసం తన తల్లి అంటే బిడ్డని తల్లి అని కూడా పిలుచుకుంటాం మనం, ఆ బిడ్డ బతకదు అనే విషయం రూఢీ చేసుకున్న తర్వాత ఆయన అవుట్ బరస్ట్ అయింది. ఆయన అవుట్ బరస్ట్ అయినటువంటి కారణం ఏంటంటే, పోయిన బిడ్డ ఎటు రాదు, కానీ ఇలాంటి అన్యాయం ఎవరికి జరగకూడదు, ఏ బిడ్డకి కూడా జరగకూడదు అనేటటువంటి విషయం ఆయన ప్రస్తావించడం అందరం కూడా ప్రభుత్వాలు. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం తరపున బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని సీఎంతో మాట్లాడుతానని మంత్రి జూపల్లి చెప్పారు. బాధిత కుటుంబాన్ని కలిసి న్యాయం చేస్తామంటూ కూడా మంత్రి జూపల్లి చెప్తున్నారు. ఆ బ్రేకింగ్స్ మనకు అందుతున్నాయి. ఇక ఇది చూడటానికి ఒక రకంగా యాక్సిడెంట్ లా లేదు, మర్డర్ లా ఉంది అంటూ కూడా జూపల్లి వ్యాఖ్యానించారు. సో ఇక్కడ అంటే ఎంత కలవరపెడుతోందో, అందరినీ ఎంత కలిచివేస్తుందో ప్రియాంక మృతి అర్థమవుతోంది. తెలంగాణ రాష్ట్ర మంత్రి కూడా స్పందించారు. చాలా సందర్భాల్లో మనం చెప్పుకుంటాం, తెలంగాణ ప్రజలకు, ఆ తెలంగాణ గడ్డకు, ఆ మట్టికే మక్కువ ఎక్కువ, మనుషులపై ప్రేమాభిమానాలు ఎక్కువ అని చెప్పి. ఈ ఘటనను చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ ఈరోజు తెలుగు లోగిళ్లలో ప్రతి కుటుంబం కూడా తమ ఇంటి బిడ్డను కోల్పోయిందన్నట్టుగా ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇటువంటి ఘటనలు ఏ కుటుంబంలోనూ జరగకూడదని ప్రజలంతా కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ స్పందిస్తూ ఉన్నారు. ఇంత స్పందన వస్తున్న పరిస్థితుల్లో మీడియాగా ఐ న్యూస్ కోరుకుంటుంది ఏంటి అంటే, ఇటువంటి ఘటనలు జరగటం, ఇటువంటి వార్తల గురించి చర్చించుకోవటం, ఇటువంటి చట్టాలు ఇంకా మార్పు రావాలని కోరుకోవటం ఇన్నేళ్ల తర్వాత కూడా బాధాకరం. ప్రజలకు భరోసా కల్పించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. వాళ్ళ ఆవేదనకు ఒక పరిష్కారం చూపించాల్సిన బాధ్యత ఉంది. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు 4 రోజులు మాట్లాడుకోవటం, ఆ తర్వాత శరా మామూలే కాకుండా ఈ అంశంపై గట్టిగా నిలబడదాం, కలబడదాం. మరొక కుటుంబంలో ఇటువంటి విషాదం జరగకుండా చర్యలు తీసుకునేలా అందరం కలిసి ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రజలకు భరోసా కల్పించాల్సిన బాధ్యత కూడా మనపై ఉంది. సుబ్బారావు గారు, చూస్తున్నాం అంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా, తెలుగు ప్రజలకే కాస్త సెంటిమెంట్ ఎక్కువ అంటారు. ప్రజల్లో ఎంత భావోద్వేగాలు ఉన్నాయో కనపడుతూ ఉంది. మంత్రి జూపల్లి కూడా ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం కూడా స్పందిస్తూ ఉంది. సో ఏంటి సార్, అసలు ఏ విధమైన చట్టాలు రావాలంటారు? ఆ చట్టాలను ఒకసారి మనం మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉందా? ఇక్కడ ఒకటండి, ఒక విషయాన్ని ప్రేక్షకుల దృష్టికి కూడా తీసుకురావాలి. కరెక్ట్గా కలకత్తాలో పీజీ విద్యార్థిని డాక్టర్ని హత్య చేసి అత్యాచారం చేసిన సంఘటన కరెక్ట్గా నిన్నటి రోజే జరిగింది. అదే రోజు రాజమండ్రిలో పీజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ని ఈ కారుతో గొద్దేసి ఉద్దేశపూర్వకంగా చంపేయడం జరిగింది. ఈ 2 సంఘటనలు ఒకే రోజు జరిగినాయి. కాబట్టి మరో బ్రేకింగ్ అందుతుంది. ఐ న్యూస్ కథనానికి ఆ కాలేజీ యాజమాన్యం కూడా స్పందించింది. ప్రియాంక కుటుంబానికి ఎక్స్గ్రేషియా 20 లక్షలు ప్రకటించారు. 20 లక్షలు ప్రకటించడంతోనే ఆ కాలేజీ ఆగలేదు.
కాలేజీ విద్యార్థుల భద్రత కోసం ఇకపై 4 బస్సులను నడుపుతాం, మా విద్యార్థులను మేము కాపాడుకుంటామంటూ కూడా ఒక నిర్ణయాన్ని తీసుకుంది. ఆ కాలేజీ యాజమాన్యంలో కూడా కదలికొచ్చింది. మొత్తంగా ప్రజల్లో వస్తున్న స్పందనను చూసి అటు కాలేజీలు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, ప్రతి ఒక్కరూ కదులుతూ ఉన్నారు. ఆ కుటుంబానికి జరిగిన అన్యాయం మరి ఏ కుటుంబానికి జరగకూడదంటే చర్యలు తీసుకోవటంలో ఒక కాలేజీ యాజమాన్యం ఎంతో సత్వరంగా చర్య తీసుకుంది, తెలంగాణ ప్రభుత్వము చర్య తీసుకుంటోంది. ఇక చర్య తీసుకోవాలి, చట్టాలు కూడా కఠినంగా అమలు చేయాలని ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరికను ప్రభుత్వాలు మన్నించాల్సిన అవసరం ఉంది. ఆ చట్టాలను తీసుకురావాల్సిన బాధ్యత ఉందంటారా? ఏం చెప్తారు సార్? ఇక్కడ ఒకటండి, జిఎస్ఎల్ మెడికల్ కళాశాల వాళ్ళు తన స్టూడెంట్కి ఇలాగా అన్యాయం జరిగిందని స్పందించడం, దానికి ప్రత్యామ్నాయంగా ఇటువంటివి కొంతవరకు పునరావృతం కాకుండా నిరోధించడానికి కావాల్సినటువంటి ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేయడం అనేది ఆ కళాశాల యాజమాన్యాన్ని అభినందించు.